CCI రిక్రూట్మెంట్ 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. ఇది నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 9th of May 2025. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై 24th of May 2025 ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ corp.org.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్ మార్కెటింగ్ సెక్షన్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 1 ఫర్ SC కేటగిరీ బ్యాక్లాగ్లో అండ్ 1 ఫర్ SC కేటగిరీ రెగ్యులర్ మోడ్లో. టోటల్గా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. EWS 1, OBC కేటగిరీ 2, SC కేటగిరీ టోటల్గా 2 వేకెన్సీస్, ST 1 వేకెన్సీ. ఇక్కడ కావాల్సిన అర్హత MBA చేసి ఉండాలి, అది కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ డొమైన్ రిలేటెడ్ మీరు MBA చేసి ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ అప్రైజ్ క్రైటీరియా 30 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ సెక్షన్కి. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్ సెక్షన్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 అన్రిజర్వ్డ్ కేటగిరీ 3, EWS వచ్చేసి 1 వేకెన్సీ, OBC 1, SC టోటల్గా 1 వేకెన్సీ ఉంది. OBC బ్యాక్లాగ్లో 1 వేకెన్సీ ఉంది. సో టోటల్గా OBC పుట్ టుగెదర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ST కేటగిరీ 3 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చేసి 3 వేకెన్సీ అండి. సో టోటల్గా 10 వేకెన్సీస్. కావాల్సిన అర్హత వచ్చేసి CA చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అప్రైజ్ క్రైటీరియా 30 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 125 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ 125లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. EWS కేటగిరీ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. OBCలో 31, ఇక్కడ జనరల్ కేటగిరీ ఇంకా బ్యాక్లాగ్లో 3 ఉన్నాయి. సో టోటల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. SC కేటగిరీ 17 + 6 వేకెన్సీస్ అండ్ ST కేటగిరీ టోటల్గా 9 + 1 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 125 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 46 వేకెన్సీస్ ఉన్నాయి. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. కావాల్సిన అర్హత BSc చేసి ఉండాలి, అది కూడా అగ్రికల్చర్ BSc చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా 50% మార్క్స్ ఉంటే మీరు పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. OBC 1 వేకెన్సీ, SC కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. అపరేజ్ క్రైటీరియా 30 years. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీరు డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండి 50% మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చేసి 10 + 2 + 3 రెగ్యులర్ మోడ్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారు ఖచ్చితంగా ఈ పోస్ట్కి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీకి పే స్కేల్ 30,000 to 1,20,000. సో మేనేజ్మెంట్ ట్రైనీ 30,000 అనేది బేసిక్ పే, ఫర్దర్గా 1,20,000 అనేది ఫైనల్ బేసిక్ పే స్కేల్. అండ్ ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 22,000 to 90,000 ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ 22,000 to 90,000. సో ఇది ప్రొబేషన్ టోటల్గా 12 months ఉంటుంది. సో సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది, ఎందుకంటే పర్మనెంట్ జాబ్ క్రైటీరియా కాబట్టి 3 years ఆఫ్ సర్వీస్ బాండ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది రిలాక్సేషన్ ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ PWD కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మీకు ఒకవేళ ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ ఉంటే కన్సర్న్డ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఒకవేళ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీరు ఖచ్చితంగా కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ పర్టికులర్ ఇయర్లో ఉంటేనే ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం రాదు. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్, EWS, OBC కేటగిరీ వారికి 1,500 రూపీస్ అండి. అండ్ ఇక్కడ SC ST PWD కేటగిరీ వారికి 500 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇక్కడ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 24/5/2025. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీరు corp.org.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఫర్దర్గా మీరు ఫస్ట్ ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత అన్ని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. సో ఓన్లీ ఈ స్టేట్స్ మాత్రమే, ఈ డిస్ట్రిక్ట్స్ ప్రతి స్టేట్స్ ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్. సో దీస్ ఆర్ ద ఎగ్జామినేషన్ సెంటర్. సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ యువర్ రీజన్ ఆఫ్ లొకాలిటీ మీరు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోండి. బిఫోర్ మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా సెంటర్ని మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా
ఆన్లైన్ మోడ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి టోటల్గా పేపర్ 1 వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్కి 5 పార్ట్స్ ఉంటాయి. 120 MCQs ఉంటాయి. MCQs దాంట్లో 5 సెక్షన్స్లో జనరల్ ఇంగ్లీష్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజనింగ్, ఇంకా క్వాంట్, ఇంకా జీకే. సో ఇవి టోటల్గా 15 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అండ్ ఇక్కడ రీజనింగ్, సిలాక్స్, సో ఇది టోటల్గా రీజనింగ్ సెక్షన్కి వస్తుంది. దాంట్లో 15 క్వశ్చన్స్, క్వాంట్లో 15 క్వశ్చన్స్, యాజ్ వెల్ యాజ్ జీకేలో 15 క్వశ్చన్స్. అండ్ సబ్జెక్టివ్ నాలెడ్జ్ వచ్చేసి 60 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో సబ్జెక్టివ్ నాలెడ్జ్ వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్టివ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. టోటల్గా 60 క్వశ్చన్స్ అడుగుతారు. 120 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ వచ్చేసి డొమైన్ రిలేటెడ్, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ 60 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ డొమైన్ రిలేటెడ్. అండ్ ఇక్కడ అకౌంట్స్లో కూడా సేమ్ ఇస్ ఏ క్రైటీరియా. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 0.25 మార్క్స్ విల్ బి డిడక్టెడ్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ ఇస్ ఏ క్రైటీరియా. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అండ్ ఇక్కడ ఒకవేళ నెగిటివ్ అయితే 0.25 మార్క్స్ విల్ బి డిడక్టెడ్. సో రెలవెంట్ సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 60 క్వశ్చన్స్ అడుగుతారు. సో సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఇండికేటివ్ 60 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. సో ఈవెన్ కాటన్ టెస్టింగ్, జూనియర్ అసిస్టెంట్ కూడా 120 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ ఫస్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ రిటన్ ఎగ్జామినేషన్ మెరిట్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా. బోర్డ్ అనేది ఫర్దర్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ టుగెదర్. సో మేనేజ్మెంట్ ట్రైనీకి ఇంటర్వ్యూ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, ఇంకా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. సో దిస్ ఇస్ ద క్రైటీరియా. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి ఈ మంతే ఉంది. 24/5/2025 లాస్ట్ డేట్ టు అప్లై. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.